కాబూలి శనగలు తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, నూనె, కొంచెం ఉప్పు, ఆవాలు, జీలకర్ర, కారం, పసుపు. ముందుగా ఇవి రాత్రి నానబెట్టానండి. శుభ్రం కడిగి పెట్టుకున్నాను. కుక్కర్లో వేసేయాలి. కాబూలి శనగలు కదండి, ఒక 4-5 విజిల్స్ రావాలి. తెచ్చుకొని కుక్కర్ పెట్టుకోవాలి. తాలింపు రెడీ చేసుకోవాలండి. పెనం పెట్టుకోవాలి. కొంచెం నూనె, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం దోరగా వేగించుకోవాలండి. కొద్దిగా పసుపు, చిటిక ఉప్పు, కొంచెం కారం. పచ్చిమిర్చి వేసాం కదండి, కారం కావాలంటే వేయచ్చు, లేకపోతే అవసరం లేదు. ఒక విజిల్ అండి, ఇంకా 4-5 విజిల్స్ కావాలి. పిచ్చి పెట్టుకున్న కాబూలి శనగలండి. ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా పట్టేంతవరకు వేగించాలి. ఉడికిన తర్వాత అప్పుడే టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే వేసి అలా వదిలేసామనుకోండి సప్పగా ఉంటాయి. అందుకు బాగా కలపాలి. కొద్దిగా కోసి పెట్టుకున్న కొత్తిమీర అండి. ఇది చాలా టేస్ట్ తాలింపు అండి. ఇది మనం టిఫిన్ పొదిలో కప్పు తినేస్తే కడుపు నిండిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుందండి. చిన్నపిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి ఎప్పుడైనా టిఫిన్ తినడం ఇష్టం లేనప్పుడు ఇలా చేసుకు తినండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేయాలండి. దగ్గరికి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. కొద్దిగా వాటర్ ఉండాలి, లేకపోతే పెనం ఆ వేడికి మాడిపోతుంది. మాడిపోయిందంటే అసలు తినలేము. ఉప్పు, కారం పట్టిందో లేదో చూసుకుని